పెద్దన్నయ్య అరే ఎక్కడున్నావు? చూడు మేము హౌస్ క్లీనింగ్ పని ప్రారంభించాం. ఓ బహుశా ఆయన ఇంట్లో లేదనుకుంటా. పద మనం డాక్టర్ జట్కా గారి ఇంటి నుంచి మొదలు పెడదాం. ఇల్లు మిలమిలా మెరిసిపోతూ ఉంటే ఆయన మహా సంతోషపడిపోతారు. మంచి ఐడియా. పద కిచెన్ నుంచి ప్రారంభిద్దాం. సేఫ్టీ ఫస్ట్. నేను ఇక్కడి నుంచి మొదలు పెడతాను. అరే ఏం చేస్తున్నావు మోటు? కళ్ళు కాస్త కింద పెట్టుకుని పని చేయి. సారీ నువ్వు కింద క్లీన్ చేస్తూ ఉండు, నేను ప్లాట్ఫారం పైన క్లీన్ చేస్తాను. మోటు నువ్వు కింద ఏవి పడేయకుండా ఏ పని చేయలేవా ఏమిటి? అరే నేను మరోసారి సారీ చెప్తున్నాను. తప్పు నాది కాదు, అక్కడున్న కాక్రోచ్ది. అది నా దగ్గరికే వచ్చింది. సరే వదిలే, ఇక నేను సరిగ్గా పని చేస్తాను. నేను గ్యాస్ స్టవ్ ని క్లీన్ చేస్తాను. ఓకే బాగా చెయ్యి. ఎలా మెరిసేలా చేస్తానో చూడు. వావ్ పతులు నువ్వెక్కడున్నావు? చూడు ఫ్రిడ్జ్ లో ఏదో గడబిడి జరుగుతోంది. అది ఎంత వేగంగా కదిలిపోతుందో చూడు. డాక్టర్ జట్కా చూశారంటే ఆయనకి కోపం వస్తుంది. అసలు ఈ పతులు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇక్కడ పనంతా నేనే చేయాల్సి వస్తుంది. నాకు దాహం వేస్తుంది, కాసిన మంచినీళ్లు తాగాలి. అరే పతులు నువ్వు లోపలేం చేస్తున్నావు? ఎవరైనా ఫ్రిడ్జ్ లోపలికి వెళ్ళి కూర్చుంటారా? నేనిప్పుడే వేడి వేడి నీళ్లు పోసి నీ ఐస్ కరిగిస్తాను. డాక్టర్ జట్కా, ఓ డాక్టర్ జట్కా, మీరెక్కడున్నారు? చూసావు కదా, గసిటిరా మనల్ని భూతాలు అనుకుంటున్నాడు. ఇది కూడా మన మంచికే. ఇల్లంతా నాశనం చేసిన నేరం ఇప్పుడు మన మీద పడదు, భూతాల మీదకి వెళ్ళిపోతుంది. పద ఇప్పుడు బెడ్రూమ్ క్లీన్ చేద్దాం. డాక్టర్ జట్కా, హలో హలో. అరే గసిటే, నాకు వినిపిస్తోంది, ఏమిటో చెప్పు. విషయం ఏంటంటే నల్ల నల్లని భూతాలు అవి మీ ఇంట్లో చాలా ఉన్నాయి. అరే నా స్నేహితుడా, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. అక్కడ భూతాలు గీతాలు లాంటివి ఏమీ లేవు. నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఆహా డబుల్ బెడ్. నువ్వు ఒకవైపు ఎత్తి పట్టుకో, నేను కింద క్లీన్ చేస్తాను. మోటు త్వరగా కానివ్వు, ఈ బెడ్ చాలా బరువుగా ఉంది. నేను ఇంకా ఎక్కువసేపు దీన్ని ఇలా పట్టుకుని ఉండలేను. అరే వదిలేయ్, ఇంకా ఎందుకలా పట్టుకున్నావు? ఇక్కడ క్లీన్ చేయటం అయిపోయింది. పతులు నువ్వు ఒక్క పని కూడా తిన్నగా చేయలేవు. ఇప్పుడు రెండో వైపు బెడ్ని నేనెత్తి పట్టుకుంటాను, నువ్వు బెడ్ కిందకి వెళ్ళి క్లీన్ చేయి. హలో, వద్దొద్దు, సారీ రాంగ్ నంబర్. అరే మరేం పర్వాలేదులేండి. నన్ను మోటు అంటారు, మోటు ఫ్రమ్ పురుపురి నగరం. అవునవును, మేము హౌస్ క్లీనింగ్ పని చేస్తూ ఉంటాం. మీరేమైనా మీ ఇంటిని శుభ్రం చేయాలనుకుంటే వెంటనే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి. మరేం పర్వాలేదు. ఓకే సరే, ఫోన్ పెట్టేనా? బాయ్ బాయ్. అరే పతులు నువ్వు ఎక్కడున్నావు? సమయం దొరికితే చాలు మాయమైపోతావు. నీకు పని చేయటం ఇష్టం లేకపోతే తిన్నగా చెప్పేయొచ్చుగా. అరే ఇప్పుడు బెడ్డకేమైంది? ఇది కూడా ఫ్రిడ్జ్ లా ఒకటే కదిలిపోతుంది. పతులు నువ్వు మంచం కింద ఏం చేస్తున్నావు? అరే నిద్రపోవాలనుకుంటే బెడ్ పైన నిద్రపో, బెడ్ కింద నిద్రపోతున్నావేంటి? నేను మంచం కింద నిద్రపోవడం లేదు, నువ్వే మంచాన్ని నా మీద పడేసావు. సారీ. సరేలే, చిన్న విషయమేగా, అంతగా కోపడుతున్నావేంటి? పద ఇప్పుడు నేను ఫ్యాన్ శుభ్రం చేస్తాను, నువ్వు నాకు సహాయం చేయి చాలు. ఓకే
సరే గాని ఏ పొరపాటు చెయ్యకు. చెయ్యి అందటం లేదు. పతులు ఇంకాస్త పైకి లేపు, ఇంకాస్త పైకి లేపు. నేను ఇంతకంటే పైకి నిన్ను లేపలేను. నువ్వే వెళ్ళు. అరే పతులు, అసలు ఈ రోజు నీకు ఏమైంది? ప్రతి పని ఇలాగే చేస్తున్నావు. చూడు ఫ్యాన్ ఎలా ఊడిపోయిందో. చెక్ చేసి చూద్దాం ఫ్యాన్ పనిచేస్తుందో లేదో అని. ఆగాగు, నువ్వు స్విచ్ ఆన్ చెయ్యకు. చూస్తుంటే అంత బానే ఉంది. లగాయితూ నురగబోతారు. ఎవరైనా కాపాడండి. డాక్టర్ జక్క, మీ ఇంట్లో ఇంకో 2 భూతాలు ఉన్నాయి. ఇవి తెల్ల రంగులో ఉన్నాయి. అంటే మీ ఇంట్లో 4 భూతాలు తిరుగుతున్నాయి అన్నమాట. 2 నల్ల భూతాలు, 2 తెల్ల భూతాలు. నా 20 ఏళ్ల అనుభవంలో ఇలాంటి భూతాలని ఎప్పుడు చూడనే లేదు. నేను ఇక్కడ నుంచి పారిపోతున్నాను. బతుకుంటే మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. జంపు. మోటు, మన కిచెన్ లోను బెడ్రూమ్ లోను అంతా పాడు చేశాం, సర్వనాశనం చేశాం. పద, కనీసం ఈ హాల్ అయినా మనం మిలమిలా మెరిసేలా చేస్తే డాక్టర్ జట్కా సంతోషిస్తారు. పద, ముందు ఫైర్ ప్లేస్ ని, చిమ్మిని క్లీన్ చేద్దాం. మోటు, నువ్వు ఒక పెద్ద కర్రకి గుడ్డ చుట్టి ఈ చిమ్నీ లోపల వెయ్యి. నేను పైకి వెళ్లి ఆ కర్ర పట్టుకుని పైకి లాగుతాను. నువ్వు కింద నుంచి లాగు, నేను పై నుంచి లాగుతాను. అప్పుడు చిమ్నీ అంతా శుభ్రపడిపోతుంది. అది ఇలా కట్టాలి. రెడీ, పట్టుకో పతులు. ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? అరే పతులు, ఈ రోజు నీకు అసలు ఏమైంది? ఇక్కడున్నవాడివి గార్డెన్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నావు. అరే మనం ఇప్పుడు చిమ్మిని శుభ్రం చేయాలి. లే త్వరగా రా, టైమ్ ఇస్ మనీ, డోంట్ వేస్ట్ ద టైం. ఓకే, ఇప్పుడు ఆ బ్యాంబూని పైకి అందించు. ఇదిగో తీసుకో, అందుకో. నువ్వు ఇప్పుడు కిందకు లాగు. లాగుతున్నా. అరే అంత కోపడకు, కోపం మనిషికి శత్రువు లాంటిది. అరే చాలా ఆపు, ఇక కొట్టొద్దు. హౌస్ క్లీనింగ్ పని ఇక మర్చిపో. ఎందుకంటే మనం ఇల్లంతా పాడు చేసాం. నోరు మూసుకుని బయటికి పారిపోదాం, లేదంటే డాక్టర్ జట్కా చూసి మనల్ని ఏం చేస్తారో కూడా తెలియదు. పతులు, డాక్టర్ జట్కా ఎక్కువ సమయం ల్యాబ్లోనే గడుపుతూ ఉంటారు. మనం ఎందుకని ఆయన ల్యాబ్ను శుభ్రం చేయకూడదు? దాన్ని శుభ్రంగా మెరిసేలా చేస్తే ఆయన సంతోషపడతారు. నేను దేన్ని శుభ్రం చెయ్యదలుచుకోలేదు. నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు ఏం చేయాలంటే అది చేసుకో. అరే పతులు, కాసేపు నాతో ఉండు ప్లీజ్. మన స్నేహం మీద ఒట్టు. మనం ఈ ల్యాబ్ ని మిలమిలా మెరిసిపోయేలా చేద్దాం. నేను రాను. నన్ను వదులు, నన్ను వదిలిపెట్టు. నీకే చెప్పేది. వద్దు వద్దు పతులు, ఆగు. డాక్టర్ జట్కా ఎక్కడున్నారు? అమ్మో, ఇక్కడ కూడా పోతాడే. డాక్టర్ జట్కా, రంగురంగుల భూతాలున్నాయి. డాక్టర్ జట్కా, ఇక్కడ 6 భూతాలున్నాయి. 2 నల్ల రంగు, 2 తెల్ల రంగు, 2 రంగురంగుల్లోనూ ఉన్నాయి. అలా చూడండి, అక్కడ భూతాలున్నాయి. మోటు, లోపలికి పారిపోదాం. డాక్టర్ జట్కా కనుక మనల్ని పట్టుకున్నారంటే మనం ప్రాణాలతో ఉండడం అసాధ్యమైన పని. ఓయ్, భూతాలు గీతాలు లాంటివి ఏమీ లేవయ్యా బాబు. పద, ఎక్కడున్నాయో నేను చూస్తాను భూతాలు. ఇప్పుడు ఏం చేద్దాం? పద, అక్కడ దాక్కుందాం. ఎక్కడున్నాయి భూతాలు? అరే ఇదేమిటి, ఎవరో నా కిచెన్ ని సర్వనాశనం చేసేశారు. ఓయ్, నా బెడ్రూమ్ కి గతి పట్టించింది ఎవరు? ఎవరు ఈ పని చేసింది? ఓయ్, ఆ దేవుడి మీదొట్టు. నా ఇంటిని ఈ పరిస్థితిలో చూసిన తర్వాత నాకు విషయం ఏమిటో అర్థమైపోయింది. ఇక్కడికి ఆ మోటు పత్రులు వచ్చుంటారు. ఇలాంటి పనులు వాళ్ళు తప్ప ఇంకెవరూ చేయరని నాకు తెలుసు.
అరే పత్రు, మీరిద్దరూ ఇప్పుడు ఎక్కడున్నారు? మేము హౌస్ క్లీనింగ్ పని ప్రారంభించాం. ఇప్పుడు ఒకరి ఇంటిని శుభ్రం చేస్తున్నాం. ఎందుకు? అరే అదేదో నా ఇంటి నుంచే మొదలు పెట్టుండొచ్చు కదా. నిజానికి మా ఇల్లు ఎప్పుడూ శుభ్రంగానే ఉంటుందనుకో, అయినా కూడా ఏమంటారు? అలాగే డాక్టర్ జట్కా, అవకాశం దొరకగానే తప్పకుండా వస్తాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్, టాటా. హఠాత్తుగా ఇంత ప్రశాంతంగా ఉందేమిటి? బహుశా వాళ్ళు వెళ్ళిపోయారేమో. పద బయటికి వెళ్ళి చూద్దాం. మమ్మల్ని కాపాడండి. మీరు హ్యాపీగా లోపల కూర్చున్నారు, మేము వేలాడుతూ వస్తున్నాం.